Om Gurubhyo Namaha. Dasaboda, 15th December 2021, page number 422.5 of the chapter 3 of the 17. So continuation కోసం ఒక పాయింట్ ఎన్నికెళ్తాం 4 నుండి స్టార్ట్ చేస్తాం. We should be alert while testing the quality of various gems or while weighing the materials to be purchased, and also while putting the pure gold in an urn for melting, etc. ఇక్కడికి ఆపారు నేను. We should be very careful while counting the coins or examining various materials, and we have to talk with people with awareness and attention. మనం కాయిన్స్ లెక్క పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రకరకాలైన పదార్థాలను పరీక్షించేటప్పుడు అవేర్నెస్ తోటి, ఎరుకతోటి, శ్రద్ధతోటి వాళ్ళతోటి మాట్లాడాలి. This is like the offerings of leaves, grains, etc. made after worship, which are counted in lakhs. It is good to check the rice or any grains that are so offered. If not checked, God will not accept it and will get angry. అంటే ఆఫ్టర్ వర్షిప్, పూజ అయిన తర్వాత ఆకులు ధాన్యం ఇచ్చినట్టు లెక్క అనమాట. అలా ఉంటుంది పాలిటిక్స్, విచ్ ఆర్ కౌంటెడ్ ఇన్ ల్యాక్స్, అది లక్షల్లో ఉంటుంది. అలాగే రైస్ ఆర్ ఎనీ గ్రెయిన్, అంటే బియ్యం కానీ ఏ ధాన్యమైనా సరే ఆ విధంగా ఆఫర్ చేసిన దాన్ని ముందుగానే మనం చెక్ చేయాలి. అలా చెక్ చేయకపోతే భగవంతుడు దాన్ని స్వీకరించడు, ఆయన కోపం కూడా వస్తుంది. People who talk in private about very subtle political strategies have no extreme caution about the secrecy. In the case of the spiritual book, we have to be much more careful. సాధారణంగా అంటే ప్రైవేట్ గాను చాలా మంది ప్రజలు సూక్ష్మతరమైనటువంటి రాజకీయ విధానాల కోసం మాట్లాడుతూ ఉంటారు. దే హ్యావ్ టు ఎక్సర్సైజ్, వాళ్ళేమో చాలా జాగ్రత్తని, ఆ రహస్యం విషయంలో జాగ్రత్తని పాటించాలి. అలాగే ఆధ్యాత్మికమైన పుస్తకం మరి జాగ్రత్తగా మనం, ఇన్ ద కేస్ ఆఫ్ ద స్పిరిట్ వీ హ్యావ్ టు బి మచ్ మోర్ కేర్ఫుల్. ఆధ్యాత్మిక పుస్తకం విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. There are parables, stories, narratives, ballads, many biographies of great persons, but spiritual knowledge is the most difficult among of all. ఎన్నో కథలు, పారబుల్స్ అంటే చిరుకథలు, కథలు, ఎంతో వివరణలు, ఎన్నో రకాలైనటువంటి పాటలు, అంటే ఈ మహాత్ముల యొక్క జీవిత చరిత్రల మీద ఉన్నాయి. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అన్నిటికంటే కూడా వీటన్నిటికంటే కష్టమైంది. When merit do we earn by hearing the historical accounts of the world, they say that there is great merit in it, but it is not visible. హిస్టారికల్ అకౌంట్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఓల్డ్ అంటే పాత, వాటి యొక్క చారిత్రాత్మక విషయాల్ని వినడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని అంటారు. దేర్ ఇస్ గ్రేట్ మెరిట్, అందులో ఎంతో ఎక్కువ పుణ్యం ఉంటుందని అంటారు. కానీ అదేమీ కూడా దృశ్యంగా అసలు కనిపించట్లేదు. The essential spiritual knowledge is not like that. Here we are dealing with actual attainment of the state. When we understand and realize it, all guesswork and imagination gradually come to an end. ఎసెన్షియల్, ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అలా ఉండదు. ఇక్కడ మనం ఏంటంటే అసలే ఏంటి ఆ స్థితిని పొందడం అన్న విషయం మీదే
మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. మనం ఎప్పుడైతే అవగాహన చేసుకుని గ్రహించుతూ ఉంటామో అంతా ఊహాత్మకమైనదంతా కూడా అంతమైపోతుంది. No doubt, many great personages have come and gone, but really it is because of Atman that there is achieved everything. Who is there? Who can describe the glory of that Atman? నిస్సందేహంగా ఎందరో మహాత్ములు వచ్చారు పోయారు, కానీ నిజంగా ఇదంతా కూడా ఆత్మ వల్లే జరిగింది. వాళ్ళు సమస్తాన్ని ఎందుకు పొందారంటే ఆత్మ కారణంగానే. ఎవరున్నారు ఆత్మ యొక్క వైభవాన్ని గొప్పతనాన్ని చెప్పగలిగే వాళ్ళు? Again and again, we should appreciate the great capacity of this Atman, who alone controls and governs all the three worlds for ages after ages. మనం మళ్ళీ మళ్ళీ కూడా ఆత్మ యొక్క ఈ మహత్తరమైన సమర్థతని మనం అభినందించాలి. ఆ ఆత్మ ఒక్కటే అన్ని 3 లోకాలని యుగ యుగాల తరబడి కంట్రోల్ చేస్తోంది, పరిపాలిస్తోంది కూడా. Many beings had come and gone. I have described to your satisfaction all the manners in which all of them behaved. ఎన్నో జీవులు వచ్చిపోయాయి. మీ తృప్తి కోసం నేను అన్ని రకాలైన విధానాలు, వాళ్ళందరూ ప్రవర్తించిన విధానాలని వర్ణించాను. Everything becomes useless where this Atman is not powerful. Without Atman, everything is a poor piece of wood. It has no consciousness. ఆత్మ అనే యొక్క శక్తి కానీ లేకపోతే ఇది కూడా వ్యర్థమే, ఉపయోగకరం కాదు. ఆత్మ కానీ లేకపోతే ప్రతిదీ ఒక కేవలంగా కర్ర ముక్క లాంటి దాంతో సమానం, దానికి ప్రజ్ఞ ఉండదు. Thus, self-knowledge is the highest knowledge. There is nothing comparable to it. Only those who are good persons with discrimination know this. అందుకని ఆత్మజ్ఞానమే అన్నిటికంటే సర్వోత్తమమైన జ్ఞానం. దాంతో సరిపోల్చదగిన ఇంకేమీ లేదు. ఎవరైతే మంచి వ్యక్తిలో వివేకంతో ఉంటారో వాళ్ళకే ఇది తెలుస్తుంది. The elements of earth, water and light in bracket fire are included in one element. The earth, because all the three have gross substance, but the inner Atman, who is equal to the sky, is the seed quite different than these three. భూమి యొక్క భూతాలు అంటే భూమిలో ఏంటంటే నీరు, కాంతి, ఇవి ఒకే ఎలిమెంట్ లో ఉన్నాయి. ఎర్త్ అనే దాంట్లో నీరు, కాంతి కూడా ఉన్నాయి. ఈ మూడింటి కారణంగా ఇన్నర్ ఆత్మన్ అంటే ద త్రీ హ్యావ్ గ్రాస్ సబ్స్టెన్స్. ఈ మూడు కూడా స్థూలమైన పదార్థాలు ఉంటే అంతర్గతమైన ఆత్మ మాత్రం ఆకాశంతో సమానమే. ఈ మూడింటికి భిన్నంగా ఉంటుంది. One who can by minute discernment go beyond the wind which is subtle will immediately find that Atman is nearest to himself. చాలా సూక్ష్మతరమైనటువంటి వివేకంతో గాలి కంటే సటిల్ అంటే చాలా సూక్ష్మమైన దానికి వెంటనే ఆయన వెళ్ళగలరు. ఎవరికైతే సూక్ష్మతరమైన వివేకం ఉంటుందో ఆయన గాలి కంటే ఆవలకు కూడా అతి సూక్ష్మమైన దానికి వెళ్ళగలడు ఇమ్మీడియట్ గా. అంటే అతను వెంటనే ఏమిటి తెలుసుకుంటాడంటే ఆత్మ అనేది తనకి చాలా సమీపంలో ఉంది అని తెలుసుకుంటాడు. The wind, the sky, the Maya with qualities, the Prakriti, the Purusha, and the basic Maya are very subtle and it is difficult to experience them. గాలి, ఆకాశము, మాయ వీటన్నిటి లక్షణాలతో దీన్ని ప్రకృతి, పురుష అంటే ప్రకృతి అని, పురుష అని, బేసిక్ మాయ
అంటే చాలా సూక్ష్మంగా, చాలా అనుభవించడానికి కష్టంగా ఉంటుంది. Who will be having daring enough to go deeper into the very complex structure of this goddess Maya? One who has understood the complexity as his doubts totally ended. ఇందులో అంటే ఇంత క్లిష్టమైనటువంటి మాయ అనే దేవత దగ్గరికి ఎవరికి ధైర్యం ఉంది లోతుల్లోకి వెళ్ళడానికి? ఎవరైతే దాని యొక్క క్లిష్టత్వాన్ని అర్థం చేసుకుంటున్నారో ఆయన సందేహాలన్నీ తీరిపోతాయి. The basic Maya is the highest fourth body. One has to be free of this body also. Blessed is he who has achieved that state. ఈ మూలమైన మాయ అన్నది 4వ శరీరం, ఉన్నతమైన 4వది. ఒక ప్రతి వ్యక్తి దీంట్లోంచి కూడా ముక్తిని చెందాలి. ఎవరైతే ఆ స్థితిని పొందారో అతని ధన్యుడు. Those who can soar high by thought can only have the higher evolution. All others who are indulging in the knowledge of mundane objects are destined to degenerate. Those who can soar high, అంటే ఆలోచనతో ఉన్నతంగా మీద చెదరగలిగినట్టును ఆయనకి ఉన్నతమైనటువంటి పరిణామం ఉంటుంది. మిగతా వాళ్ళందరూ అంటే ప్రాపంచికమైనటువంటి విషయాల్లోనే ఆ జ్ఞానంతోనే మునిగి ఉంటారు. అందుకని వాళ్ళకి నశించిపోయేటటువంటి డెస్టినీ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు అలా క్షమిస్తారు. Objects in this world appear beautiful, but in no time they are destroyed. Thus, those who are enticed by these objects are losers here as well as in the spiritual life. ఈ ప్రపంచంలో వస్తువులు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ అవి క్షణకాలంలోనే నశించిపోతాయి కూడా. ఈ విధంగా ఈ వస్తువులతోటి ఎవరైతే బంధితులు అవుతారో వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళే. ఇక్కడ ఇహానికి పరానికి కూడా ఏమి గ్రహించలేని వాళ్ళు అవుతారు. Therefore, we should discard the knowledge of worldly objects and our imaginary concepts about various objects and should aspire towards finding out the Brahman which is blotless. అందుకోసం ప్రాపంచిక వస్తువుల్లోని మనం వాటి జ్ఞానాన్ని వదిలేయాలి. మన ఊహాత్మకమైన ఉద్దేశాలు రకరకాలైన వస్తువుల విషయంలో బ్రహ్మని మచ్చలేనటువంటి ఆ పరబ్రహ్మని తెలుసుకోవడానికి ఉపయోగించాలి. Philosophy is higher than the physical exercise of yoga and the knowledge of the physical body, but self-knowledge is much superior than philosophy and that should be our aim. వేదాంతం అనేది భౌతికమైనటువంటి వ్యాయామాలకు యోగా ఎక్సర్సైజెస్ కంటే గొప్పది, ఉన్నతమైనది. అలాగే భౌతిక శరీర జ్ఞానం ఆత్మజ్ఞానం కంటే చాలా రెట్లు ఉన్నతమైంది. వేదాంతము ఫిలాసఫీ అండ్ దాట్ షుడ్ బి అవర్ ఎయిమ్. అది ఆ వేదాంతమే మన యొక్క జీవిత లక్ష్యమై ఉండాలి. Beyond the basic Maya, there arises the original urge in the mind of God Hari. But our ardent penance, we should embrace that original urge. అంటే మూలమైన ఈ మాయ కావాల సహజమైన ఒక తపన భగవంతుడైన హరి మనస్సులో ఉంటుంది. మన యొక్క తీవ్రమైన తపస్సు వలన ఆ ఒరిజినల్ అర్జీ ఏంటో దాన్ని మనం పొందగలం. ఎంబ్రేస్ అంటే దాన్ని చుట్టుముట్టగలం, అంటే అది మనం పొందగలం. Then
Beyond that primary urge, there is the absolute abstract Brahman, which is as still, as pure, and as clean as the sky. ఈ ప్రాథమికమైనటువంటి తపానికి ఆవల పరబ్రహ్మ ఉంటాడు నిశ్చలంగా. ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా అంటే ఆకాశం అంత పరిశుద్ధంగా ఉంటాడు అది. Right from this physical body to that abstract Brahman, it is always united with every being and is completely othering with every atom of every substance. భౌతిక శరీరం నుంచి abstract పరబ్రహ్మ వరకు అన్ని కలిసి ప్రతి ఒక్కదానితో సంపూర్ణంగా అతుక్కుపోయి ప్రతి ఒక్క పరమాణువు కూడా ప్రతి పదార్థంతో అతికి ఉంటుంది. There is nothing as great as that. When we follow the thread of more and more minute thought and witness inwardly the total annihilation of one unit as well as the vast universe, we come upon that Brahman. ఏది కూడా దానంత ఉత్తమమైనది లేదు. మనం ఎప్పుడైతే we follow the thread of more and more minute thought, ఆలోచన యొక్క ఈ దారం అనేది అతి సూక్ష్మంగా అంటే దారంతో పోలుస్తున్నారు. మనం దాన్ని ఫాలో అవుతే అండ్ విట్నెస్ ఇన్వాల్వ్ ఎనిహిలేషన్ ఆఫ్ అవర్ యూనిట్, మనదైన ఈ దేహాన్ని మనం పట్టించుకోవాలన్నమాట. అది కూడా మనం చూస్తాం. యాజ్ వెల్ యాజ్ ద వాస్ట్ యూనివర్స్, అలాగే జగత్తును కూడా. అప్పుడు మనం ఆ బ్రహ్మను వచ్చేమో అని అర్థం. In the alternative, the duality of one unit of consciousness and the total universal consciousness outwardly existing, we may eliminate at our thought level everything which is ephemeral, and thus we realize what is the eternal principle. Eternal principle. ఆల్టర్నేటివ్ మనము ద్వైతంలో ఉన్నప్పుడు ఒకే యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది టోటల్ అంటే దానికి ఆల్టర్నేటివ్ గా ద్వైతానికి ఆల్టర్నేట్ అంటే వేరొక సైడ్ ఏంటంటే ఒకే ఒక యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్, అదే యూనివర్సల్ కాన్షియస్నెస్ అని బాహ్యంగా ఉనికిగా ఉంది. మనం ఏంటి మన ఆలోచనని ఎలిమినేట్ చేస్తే ఆలోచన లెవెల్లో ఏదైతే అశాశ్వతమైందో అది ఇటర్నల్ ప్రిన్సిపల్. వీ రియలైజ్ వాట్ ఈస్ అది ఏది అశాశ్వతం ఏది శాశ్వతమైన తత్వమో మనం గ్రహించగలం. అంటే ఆలోచన కావాలి. By elimination of every element and conclusively deciding what is essential, you may afterwards keep aside this book happily, because its purpose is served. Because the purpose is served. ఈ ప్రతి పంచభూతాల్లో ప్రతిదాన్ని ఒక్కొక్కటి తీసేసి ఏది ముఖ్యం అన్నదాన్ని మనం నిశ్చయించుకుంటే తర్వాత మీరు దాన్ని కూడా ఆనందంగా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే వాటి పని అయిపోయింది కనుక. ఈ విధంగా దాసబోధలో 17వ దశకంలో గురు శిష్య సంవాదంలో లిజన్ శ్రవణం యొక్క ప్రాముఖ్యత అనే 3వ చాప్టర్ ఇక్కడితో అయిపోయింది. స్టార్ట్ చేస్తామా మేడం? పూర్తిగా చదవండి. లోపల ఓపెన్ అవుతే Chapter 4, Discarding the Way of Guesswork. శ్రీరామ్ దాన్ని వదిలేయడం. ఓపెన్ అవ్వట్లేదు కారణం.
వాళ్ళ పంపించిందే కదా. అవును మేడం. అలాంటప్పుడు వాట్సాప్లో చూస్తాను ఏదైనా ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే ఓపెన్ అవుతుంది టెలిగ్రామ్. అది 13th December లాస్ట్, 15th అని ఉన్నది కదా. ఈరోజు నేను అరౌండ్ 7:30కి పంపాను. అష్టావక్ర యోగా అది అందులోనే ఉంటుందా? మీకు టెలిగ్రామ్ లో కూడా పంపాను మేడం. అది ఓపెన్ అవ్వట్లేదు టెలిగ్రామ్ లో, అలా తిరుగుతూ ఉంది. మరి ఇది చూడండి, వాట్సాప్ గ్రూప్ లో చూడండి. అందుకే అందులోకి వస్తుంది. December 15th December. ఇంట్లో కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? సిగ్నల్ ప్రాబ్లం ఏమైందండి? రెండు అలాగే ఉన్నాయి. మీరు ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మేడం, అది కష్టం. మీరు ఎప్పుడు పంపించారు? నేను 7:30కి పంపాను. 7:30. నైటా? 15th December చేస్తాను. ఇందులో వచ్చింది, టెలిగ్రామ్ లో రావట్లేదు ఎందుకో. క్లాస్ అవ్వాలి, క్లాస్ అవ్వకపోతే అసలు కండి.
చదువుదామండి. Sriram, if during a discourse somebody asks suddenly regarding one path of realization which is suitable for majority of people, the speaker should not get irritated and should not talk inconsistently. ఒకవేళ ఒక సంభాషణలో, ఒక ప్రవచనంలో సడన్ గా పాత ఏ విధంగా ఆత్మ సాక్షాత్కారం పొందాలి ఆ మార్గం కోసం అడిగినప్పుడు చాలా మందికి అది ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాంటప్పుడు అంటే ఎంతో మందికి అది అవసరం. అలాంటప్పుడు వక్త దాని వల్ల చికాకు చెందకుండా ఏదోలాగా మాట్లాడకూడదు, సంబంధం లేకుండా మాట్లాడకూడదు. If a listener raises a query, the speaker should answer it without any delay, and it should never happen that the earlier statement is contradicted by his later statement. అదే ఒకవేళ శ్రోత ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు వక్తేమో ఏమి దానికి ఆలస్యం చేయకుండా జవాబు చెప్పాలి. ఇది మొదటి చెప్పిన దాన్ని రెండోది వ్యతిరేకిస్తున్నట్టుగా చెప్పకూడదు. Sometimes it so happens that if his later statement is accepted as true, then his earlier statement is proved to be wrong, and if the earlier statement is taken to be correct, the later statement becomes absurd. In this way, the speaker is put into difficult situation in many places. ఒక్కొక్కటి ఇలా జరుగుతూ ఉంటుంది. అతను తర్వాత చెప్పిన స్టేట్మెంట్ కానీ నిజమని అనుకుంటే అప్పుడు ఆయన మొదటి చెప్పిందేమో తప్పని నిరూపిత అవుతుంది. అలా కాకుండా మొదటి చెప్పిందే కానీ కరెక్ట్ అని అనుకుంటే అప్పుడు తర్వాత చెప్పిన స్టేట్మెంట్ ఏమో మీనింగ్లెస్ గా ఉంటుంది. ఈ విధంగా వక్త రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఎన్నో చోట్ల పడేస్తూ ఉంటాడు. If a person who wants to save people does not know how to swim and is himself drowned, how can he venture to save others? In such a case, the doubts in the mind of listeners remain unanswered. ఇతరులను రక్షించాలి అని అనుకున్నటువంటి నీటిలోంచి కాపాడాలనుకునే వ్యక్తి ఆయనకే ఈదడం రాకపోతే ఆయనంతా ఆయన మునిగిపోతాడు. ఆయన ఇతరులను రక్షించే సాహసం చేయగలడు. అలాంటి విషయంలో శ్రోతల యొక్క మనస్సుల్లో వచ్చినటువంటి సందేహాలకి ఎవరు జవాబు చెప్పలేరు. Such a speaker in one breath says that all the creation is subject to destruction, and in the next breath he says that everything is Brahman. This is undesirable. He should be able to teach people how to go beyond the Maya, which appears to be difficult to go beyond. అలాంటి వక్త ఒకే ఒక శ్వాసలో అంత ఈ మొత్తం సృష్టి అంతా కూడా వినాశనం అవుతుంది అని ఇంకొక శ్వాసలో ఆయన ఏం చెప్తారు, ఇదంతా బ్రహ్మమే, ఇది చెప్పదగింది కాదు. ఆయన ప్రజలకు ఎలా బోధపరచాలంటే ఆ మాయకు అతీతంగా ఎలా వెళ్ళాలి, అలా వెళ్ళడమే చాలా కష్టము అని చెప్పాలి. The speaker may use terms denoting certain subtle states, but he should be able to state the concept so clearly that it will be visualized by the listeners,
Only such a man should call himself a thoughtful speaker. వక్త సూక్ష్మమైనటువంటి స్థితికి కొన్ని పదాలు ఉపయోగించవచ్చు. అవి ఆయన ఆ కాన్సెప్ట్ అక్కడ ఉన్నది అంటే అక్కడ ఉన్న విషయం క్లియర్ అయ్యేటట్టుగాను మనకి క్లియర్ గా కనబడేటట్టుగా ఉండడానికి ఉపయోగించాలి. అంటే శ్రోతలకి క్లియర్ గా అర్థమయ్యేటట్టుగా అటువంటి వ్యక్తి మాత్రం తను ఆలోచనాత్మకమైనటువంటి వక్త అని చెప్పుకోవచ్చు. He should be able to explain the following problems, namely, what is Brahman, what is the basic Maya, what is the eightfold nature, what is Shiva and what is Shakti. He should be able to define the state of equilibrium of the three qualities and the state of the God of six-faced glory. పాయింట్ నెంబర్ ఎంత ఉంది? 7, మేడం. ఆయన కింద సమస్యలన్నింటినీ వివరించగలిగి ఉండాలి. ఒకటోది ఏంటంటే బ్రహ్మన్ ఏంటి, మూలమైన మాయ ఏంటి, అష్ట ప్రకృతిలో ఉండే స్వభావం ఏంటి, శివుడెవరు, శక్తి ఎవరు, ఈక్విలిబ్రియం ఆఫ్ ద ఈ మూడు లక్షణాల యొక్క సమతుల్యత అనే దాన్ని ఆయన వివరించగలగాలి. సిక్స్ ఫేస్ గాడ్ అంటే గోరి 6 ముఖాలు ఉన్నటువంటి ఆ వైభవం అంటే ఏంటి, ఇదంతా ఆయన వివరించాలి. He should be able to define the male-female unity as well as the unity of the Prakriti and Purusha, and how the Maya, which disturbs the three qualities, comes into being. And he should also be able to tell the characteristic of the three qualities, sattva, etc. ఆయన స్త్రీ పురుష ఏకత్వాన్ని అంటే చెప్పగలిగి ఉండాలి. అలాగే ప్రకృతి పురుషుల ఏకత్వాన్ని కూడా మాయలో అంటే ఏకత్వాన్ని మాయ ఏ విధంగా ఈ 3 లక్షణాలని డిస్టర్బ్ చేస్తూ అది అంటే అదే రూపాన్ని దాలుస్తుంది. ఆయన ఇది కూడా చెప్పగలిగి ఉండాలంటే ఈ 3 లక్షణాలు తత్వం సూర్యులు వాటి యొక్క ఆ లక్షణాలు కూడా చెప్పగలిగి ఉండాలి వాటి స్వభావాల కోసం. He should be able to define the limit and scope of the primary argument, the separate character of the apparent meaning of the word, and the meaning underlying the word. Blessed is the wise sage who can think about the abstract problems in various ways. ఆయన వీటి యొక్క పరిమితి ఈ ప్రైమరీ అంటే ప్రాథమికమైన వాదన యొక్క దాని యొక్క పరిమితిని స్కోప్ని ఆయన చెప్పగలిగి ఉండాలి, నిర్వచించగలిగి ఉండాలి. వాటి యొక్క సెపరేట్ క్యారెక్టర్ అనేది కనబడే అర్థం ఆ పదానికి అండ్ మీనింగ్ అంతర్గతమైన అర్థము తెలిసి ఉండాలి. ఆ జ్ఞాని ధన్యుడు ఎవరైతే ఈ పరమైనటువంటి సమస్యలను రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడో అతడే ధన్యుడు. Such a wise speaker is very careful not to be caught in lengthy narration. He does not repeat himself unnecessarily, but describes that which is not explained by speech in such a way that the listeners can visualize it. అలాంటి జ్ఞానంతో ఉన్న భక్త చాలా జాగ్రత్తగా ఈ అంటే లెందీ నేరేషన్లోని పట్టుబడి అంటే ఎక్కువ పొడుగ్గా ఏమీ వివరణ ఇవ్వకూడదు. ఆయన అవసరం లేకుండా దేన్ని రిపీట్ చేయకూడదు. కానీ ఏదైతే వివరించబడలేదో అటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ విధంగా అప్పుడు శ్రోతలు చూడగలరు. However, a speaker who
who has no definite order in his discourse, makes many mistakes. He, in one moment, says that Brahman is blotless, and the very next statement, next moment, he says that all is Brahman. He again says that Brahman is the observer, the witness, or again the most powerful base or matrix. Madam, 1 minute on the time. ఇక్కడ చెప్పి సాపేద్దామండి. ఈ ఆర్డర్ లేకుండా వక్త ఏ రకమైనటువంటి నిశ్చయమైన ఆర్డర్ లేకపోతే తన ప్రవచనంలో ఆయన ఎన్నో తప్పులు చేస్తాడు. ఒక నిమిషం ఏంటంటాడంటే బ్రహ్మము మచ్చ లేకుండా వెరీ మరొక అని అంటాడు. మరొక క్షణంలో ఏమంటాడంటే అసలు ఇదంతా బ్రహ్మమే. మళ్ళీ ఏం చెప్తాడంటే బ్రహ్మే పరిశీలించేవాడు, సాక్షి, ఇంకా అగైన్ ద మోస్ట్ చాలా శక్తివంతమైన ఆధారమైనటువంటి వాడు, ఇలా చెప్తూ ఉంటాడు. అంటే ఒకే విషయాన్ని రకరకాలుగా చెప్తాడు. ఇక్కడితో ఆపేద్దామండి. ఓకే మేడం, అందరికి నమస్కారం, గుడ్ నైట్. నమస్కారం అండి అందరికీ.